అంతేకాదు ఇంకా లడ్డు గురించి మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారండి. మొన్న 2 రోజుల పాటు జేఈఓ ధర్మారెడ్డి గారిని సిట్టు విచారణకు పిలిచింది. ధర్మారెడ్డి గారు సిట్టు విచారణకు వెళ్ళారు. ఆయన లోపల ఉండగానే మీ దుంపదేగా ఏం పోయే కాలం వచ్చిందో నాకు అర్థం కాల. ఏబిఎన్ అలాగే TV5 ఏం చెబుతారండి, కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్గా టీటీడీ మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడు. ఇంకా లోపల నుంచి బయటకు కూడా రాలా. మనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందో మరి నాకు తెలియదు. ఎవరిది? ఏబిఎన్ రాధాకృష్ణ గారు ధర్మారెడ్డి గారిని విచారణకు పిలిస్తే విచారణ క్రమం జరుగుతూ ఉంటే లోపల నుంచి బయటికి రాకముందే అప్రూవర్గా మారిపోయాడు. అప్రూవ్గా మారిపోవటమే కాదు, ఇంకేదో చెప్తారండి వీళ్ళు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లనే అన్నీ జరిగాయండి. ఏం జరిగాయేమో నాకు అర్థం కాల. సుబ్బారెడ్డి మీద నెట్టేశారని, సుబ్బారెడ్డి గారి ఒత్తిడి చేయటం వల్లనే జేఈఓ గారు ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ఏ కార్యక్రమాలు నాకు అర్థం కాదు. అసలు కార్యక్రమమే లేదు అక్కడ అవినీతియే లేదు, అక్కడ కల్తీ నెయ్యే లేదు, కల్తీ లడ్డూనే లేదు, లేకపోయినా అన్నీ జరిగిపోయినాయి అనేటువంటి మాట్లాడేటువంటి ప్రచారం అసలు సిట్టు కన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా తయారై కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ సిట్టుకు ధర్మారెడ్డి వాంగ్మూలం. ఏబిఎన్ నేను ఇంత నీచమైన స్థితికి దిగజారిపోయేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. అంతేకాదు ఈయన వాళ్ళ TV5 ఈయనేమో మరి టీడీ బోర్డు చైర్మన్ గారు మహానుభావుడు. టీడీడీ బోర్డు చైర్మన్ అంటే ఒక పవిత్రమైనటువంటి స్థానం. ఆ స్థానంలో కూర్చున్నాడు. ఆయన కూర్చున్న టీవీ ఛానల్లో ఎంత తప్పుడు ప్రచారం చేస్తుందంటే అది కూడా అంతే, తందానా. అప్రూవర్గా మారిన టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడంట. అంతా కూడా సుబ్బారెడ్డి మీద చెప్పేశాయంట. ఇద్దరు అనుకుని మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణను ఈయన టీటీడీ బోర్డు చైర్మన్. అప్రూవర్గా మారిన టీటీడీ మాజీ చైర్మన్ ధర్మారెడ్డి. ఏం ప్రయోజనం వచ్చిందయా? బిఆర్ నాయుడు ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నావు కదా, చాలా పాపాలు చేసావు ఇంతకుముందు. ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత అయినా సరే పాపాలు మానవయ్యా, ఉన్నదున్నట్టు చెప్పే ప్రయత్నం చేయండి. ఒక పవిత్రమైనటువంటి స్థానంలో నిన్ను కూర్చోబెట్టారు. కనకపు సింహాసనమున సునకము కూర్చోబెట్టినట్టుగా ఒక పవిత్రమైన స్థానంలో చంద్రబాబు నాయుడు నిన్ను కూర్చోబెట్టాడు, ఒక దైవ సన్నిధిలో. TV5లో ఎలాంటి వార్తలు వేస్తామంటే నాకు అర్థం కాదు. అంటే నీకు రాజకీయ కక్ష తీర్చుకోవడానికి నీ ఛానలు నీ పదవిని ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు. సంప్రదింపులు జరిగినట్టు ధర్మారెడ్డి ఒప్పుకున్నాడంట. ధర్మారెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత మీడియా పీపుల్ అందరూ అడుగుతారు కదా సహజంగా. మీడియా పీపుల్ అడిగారు, ఏంటి సార్ ఏం జరిగిందంటే, దైవాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, ఇది ధర్మం కాదు, ఇది అన్యాయం అని ఆయన చెప్పాడు. మరి ఇవన్నీ ఏంటి నాకు కథలు అర్థం కాదు. ఏం బిఆర్ నాయుడు గారు, ఏం రాధాకృష్ణ గారు, ఇంకా చాలామంది ప్రచారం చేస్తున్నారు కదా. ధర్మారెడ్డి ఏదో ఒప్పుకున్నాడు, అది ఒప్పుకున్నాడు, నేరం ఒప్పుకున్నాడు. నేరం జరిగితే కదా ఒప్పుకోవడానికి. ఏంటి ఈ నేరం నాకు అర్థం కాలేదు. ఒకటే చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరించినటువంటి సందర్భంలో నెయ్యిలో జంతు మాంసం, జంతు కొవ్వు కలిసిందని, నెయ్యిలో పంది కొవ్వు కలిసిందని, దాని ద్వారా లడ్డూలు తయారయ్యాయని, ఆ లడ్డూలు ప్రపంచవ్యాపితంగా భక్తులు తిన్నారని ఒక తప్పుడు ప్రచారం చేశాడు చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఆయన నోటెమ్మట. దీన్ని సుప్రీంకోర్టు కూడా ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు, ఒక పవిత్రమైనటువంటి లడ్డూ గురించి, హిందువులకు అతి పవిత్రంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి ఎలా మాట్లాడతాడు అని నిలదీశారు. అంతేకాదు ఆ ఈఓ శ్యామలరావు గారు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాడు, కల్తీ నెయ్యిని వాడలేదు మేము, నెయ్యిలో కొన్ని అనుమానాలు వస్తే తిరిగి పంపించేశామని చెప్పాడు. పంపించింది మొదటిసారా? కాదే. చంద్రబాబు నాయుడు గారి టైంలోనూ పంపించేశారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంపించారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో పంపించారు. ఏదైనా ఒక లడ్డూ తయారీకి
నెయ్యి సరఫరా జరిగినప్పుడు ఏ కంపెనీ సరఫరా ఇచ్చినప్పటికీ కూడా ఆ సరఫరాలో నాణ్యతను చెక్ చేసేటటువంటి ఒక మిషనరీ కింద ఉంది. ఆ నాణ్యత కరెక్ట్గా ఉందన్న తర్వాతే అది కొండ మీదకి వెళ్తుంది. నాణ్యత లేదు అని సర్టిఫికేట్ వస్తే వెనక్కి పంపుతారు. ఇలా అనేక సందర్భాల్లో వెనక్కు పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, రాజశేఖర రెడ్డి గారా కాదు, ప్రతి సందర్భంలోనూ చెక్ చేసుకుని క్వాలిటీ బాగోకపోతే పంపించేటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మీరు ఎందుకు మీ టైంలోనే ఇది వేరే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి వ్యవహారం ఇది. మీరు ఫెయిల్ అయ్యారా? అది ఫెయిల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా? లేదు సుబ్బారెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా? లేక ధర్మారెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. అంతేకాదు, బోలే బాబా బ్లాక్ లిస్టులో పెట్టింది వైవి సుబ్బారెడ్డి గారు. అంతేకాదు, హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకొని అమూల్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కల్తీగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుబ్బారెడ్డి గారు. అందుకని సుబ్బారెడ్డి గారి మీద కక్ష కట్టే కార్యక్రమం. కోర్టు అనేక ప్రశ్నలు అంది. మీ ఈవో వాడలేదని చెప్తే నువ్వు వాడిందని ఎలా చెప్తావని ముఖ్యమంత్రిని నిలదీసింది. అందుకని ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం మాట్లాడు, వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడిస్తాడు. ఎవరి చేత? ఆంధ్రజ్యోతి చేత మాట్లాడిస్తాడు, ఈనాడు చేత మాట్లాడిస్తాడు, ఆయనకు చిన్న చిన్న యూట్యూబుల చేత మాట్లాడిస్తాడు, ధర్మారెడ్డి ఒప్పేసుకున్నాడని మాట్లాడిస్తారు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసేటటువంటి క్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటి కూడా నేను చెప్తున్నా, పారామీటర్స్ విషయంలో, నెయ్యి సరఫరా విషయంలో పారామీటర్స్ నిర్ణయించేటటువంటి క్రమంలో 2016లో 8 పారామీటర్స్ ఉన్నాయి. అదే 2019కి వచ్చేటప్పటికి 9 పారామీటర్స్ పెట్టాం. అదేవిధంగా 2023కి వచ్చేటప్పటికి 10 పారామీటర్లు. అలాగే 2024 వచ్చేసరికి 16 పారామీటర్లు. అంటే కండిషన్స్, క్వాలిటీని చెక్ చేసుకునేటటువంటి విధానాన్ని పగడ్బందీగా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వాలిటీ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అలాంటిది ఇవాళ మీరు కల్తీ కలిసిపోయింది అని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. అంతేకాదు, నిన్న కూడా సిబిఐ లేదు అడిగారని చెప్పారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అది కూడా వాళ్ళు రాసిందే. 330 రూపాయలకి మంచినీళ్ళు ఎలా వస్తుంది, కల్తీనే కదా అనేటువంటి ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అసలు 3000 పెట్టండి, మంచి కల్తీ లేని నెయ్యి రాదు అన్నాడు. మరి రామోజీరావు గారి పేపర్ ఏమో కనీసం 1000 రూపాయలు 1600 ఉంటే కానీ రాదు అన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 2014 అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన ప్రభుత్వంలో ఎంత కొన్నారో తెలుసా? 256 రూపాయలు కొన్నారు. దానికి సమాధానం లేదు. ఈ విధంగా రేటును బట్టి కల్తీ అని నిర్ణయించేటటువంటి పరిస్థితికి వస్తే ఆ చంద్రబాబు నాయుడు వాడినంతా కల్తీ నెయ్యి కానీ భావించాలా, అవసరం లేదా? ఇలా లాజిక్ లేనటువంటి ప్రశ్నలు, లాజిక్ లేనటువంటి వార్తల్ని ఇవాళ వేసి ఏదో తప్పు జరిగిందనేటువంటి కార్యక్రమాలని వాళ్ళు చూపించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన విధానాలని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏదైతే తిప్పి పంపించారో శ్యామలరావు గారి టైంలో, ఆ తిప్పి పంపించినటువంటి లారీల్ని వాడేశారని ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు కూడా క్షమించడు. ఇవాళ అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో నెయ్యి కల్తీ నెయ్యా కాదా అని కనుక్కుంటారు, పంపుతారు. ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో దాని మీద ఏదైనా సర్టిఫికేట్ ఇస్తే వెనక్కి పంపిస్తారు. లేదు దీనిలో ఏదో వనస్పతితో మరొకటో కలిసింది అనుకుంటే దాన్ని కూడా తిప్పి పంపిస్తారు. పైగా వనస్పతి కలిసిందని శ్యామరావు గారి టైంలో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లో కింద వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. కొన్నిసార్లు మాది కూడా తప్పు అవుతుంది అని. మాది కూడా తప్పు అవుతుంది అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు అడిగింది, వాళ్ళది కూడా తప్పు అవ్వచ్చు అని అన్నప్పుడు మీరు దేశంలో ఇన్ని ల్యాబ్లు ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళీ మీరు కౌంటర్ చెక్ పంపించలేదు అడిగితే దానికి సమాధానం చెప్పడు చంద్రబాబు నాయుడు గారు. గోమాంసం ఎగుమతి మీద సమాధానం చెప్పడు, ఇలాంటి విషయాల మీద సమాధానం చెప్పడు. సమాధానాలు చెప్పేవన్నీ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా యూట్యూబ్ ఛానల్స్
వాళ్ళ ఛానల్స్తో సమాధానాలు చెప్పి బురదలేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనేటువంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు సృష్టిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అడిగింది, మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయకండి, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దన్నా కూడా నిత్యం దేవుణ్ణి రాజకీయాల్లో లాగే కార్యక్రమమే. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవానికి ఎక్కడా కూడా కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేసినటువంటి ఆధారాలు లేవు, అలా జరగలేదు. ఇది వాస్తవమైనటువంటి విషయం. దీన్ని ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని నిరూపించాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాస్తవాలు మాత్రం ప్రజలకు చాలా క్లియర్గా అర్థమయ్యేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి కార్యక్రమం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు వీటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం సమయం వచ్చినప్పుడల్లా నెయ్యిలో కల్తీ, లడ్డూలో కల్తీ అని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపున అతి పవిత్రమైనటువంటి గోవధ జరిగి మాంసాన్ని సరఫరా చేస్తుంటే ఇతర దేశాలకి ఉంటే దాని గురించి కార్యక్రమం కానీ దాని గురించి మాట్లాడే కార్యక్రమం కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. అదే రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే మాత్రం అన్నింటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.